మహారాష్ట్ర జార్ఖండ్ శాసనసభ ఎన్నికల ప్రచారంలో పీఎం నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలు పలువురు కాంగ్రెస్ పార్టీపై తప్పుడు దురుద్దేశ ప్రకటనలు చేశారని కేంద్ర ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. రాబోయే ఎన్నికల్లో మోదీ షాలు ఎలాంటి ప్రచారాలు నిర్వహించకుండా నిషేధించాలని కోరింది. ఈ ఘటనలో బాధ్యులపై క్రిమినల్ కేసులు పెట్టాలని ఈసీని కాంగ్రెస్ కోరింది. నవంబర్ 8న నాసిక్లో మోదీ చేసిన ప్రచారంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కాంగ్రెస్ వ్యతిరేకమని నిరాధార తప్పుడు వ్యాఖ్యలు చేశారని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్ ఆరోపించారు. నవంబర్ 12 జార్ఖండ్ ధన్బాద్లో ప్రచారం నిర్వహించిన అమిత్ షా కాంగ్రెస్ పార్టీ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందని వ్యాఖ్యానించారని కాంగ్రెస్ నేత జయరాం రమేష్ ఈసీ దృష్టికి తీసుకువెళ్లారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లు తీసేసి వాటిని ఒక మతానికి ఇవ్వాలని కాంగ్రెస్ భావిస్తున్నట్లు అమిత్ షా చెప్పారని తెలిపారు. ఇవన్నీ ఓట్ల కోసం కుల, మత ప్రాతిపదికన ఓటర్లను రెచ్చగొట్టడం, విభజించడం చేశారని ఈసీకి వివరించారు. మోదీ, షా ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారని, క్రిమినల్ చట్టం ప్రకారం వారు చేసింది నేరాలని జయరాం ఈసీకి సమర్పించిన మెమోరాండంలో వెల్లడించారు. అయితే ఇదే క్రమంలోనే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి శనివారం మహారాష్ట్రకు వెళ్లనున్నారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలోని మహావికాస్ అఘాడీ కూటమి అభ్యర్థుల తరపున 2 రోజుల పాటు ఆయన మహారాష్ట్రలోనే ఉండి ప్రచారం చేస్తారని రాష్ట్ర కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. శనివారం ఉదయం బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి 10 గంటలకు నాగ్పూర్ ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి చంద్రపూర్కు చేరుకొని స్థానిక నాయకులతో కలిసి కూటమి అభ్యర్థుల తరపున రాజురా, డిగ్రాస్, వార్దా నియోజకవర్గాల్లో ప్రచార సభలు, రోడ్ షోలు నిర్వహిస్తారు. శనివారం రాత్రి నాగ్పూర్లో బస చేస్తారు. ఆదివారం ఉదయం నాగ్పూర్ నుంచి నాందేడ్కు చేరుకుంటారు. అక్కడ ప్రచార సభలో పాల్గొన్న తర్వాత నయగావ్, బోఖర్, షోలాపూర్ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొని హైదరాబాద్కు తిరిగి వచ్చేస్తారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఈ నెల 20న జరగనుంది. అయితే ఈ నెల 18న సాయంత్రంతో ఎన్నికల ప్రచారం ముగియనుంది. రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో ప్రచారం చేయనున్న వేళ మోదీ, అమిత్ షాలకు ఈసీ బిగ్ షాక్ ఇవ్వడం బీజేపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక ఈ 2 రోజులు మహారాష్ట్రలో బీజో గుండెల్లో గుబులు పుట్టేలా రేవంత్ గర్జిస్తారని కాంగ్రెస్ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.